విజయనగరం జిల్లాలో గడిచిన జులై నెలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన, గ్రామ వార్డు సందర్శనకు శ్రీకారం, నూతన ఎస్పీగా వకుల్ జిందాల్ బాధ్యతల స్వీకరణ, జడ్పీ సర్వసభ్య సమావేశంలో అధికారులకు దిశానిర్దేశం చేసిన రాష్ట్ర మంత్రులు తదితర అంశాలతో కూడిన జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. వ్యాఖ్యానం విజయనగరం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి కెఎన్ రామకృష్ణ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా విజయనగరం జిల్లా పర్యటనకు విచ్చేశారు. భోగాపురంలో నిర్మితమవుతున్న అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ పనుల పురోగతిని విహంగ వీక్షణం ద్వారా పరిశీలించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పలువురు రాష్ట్ర మంత్రులతో కలిసి నిర్మాణ సంస్థ ప్రతినిధులతోనూ అధికారులతోనూ సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ భోగాపురం విమానాశ్రయం ప్రారంభంలోనే 48 లక్షల మంది ప్రయాణికులతో రన్ అయ్యే పరిస్థితి ఉంటుందని వివరించారు. ఉత్తరాంధ్ర యువత ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన అవసరం ఉండదని తెలిపారు. 2026 జూన్ నాటికి విమానాశ్రయం తొలిదశ పనులు పూర్తి చేస్తామని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఉచిత ఇసుక సరఫరా ప్రారంభమైంది. దీనికోసం 3 నిల్వ కేంద్రాలను గుర్తించారు. జిల్లాలో ఇసుక రీచులు లేకపోవడంతో డంకాడ మండలం పెదతాడివాడ, బొబ్బిలి గ్రోత్ సెంటర్, కొత్తవలస వద్ద స్టాక్ యార్డులు ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం, మన్యం జిల్లాల నుంచి ఇసుకను తెప్పించి వినియోగదారులకు అందుబాటులో ఉంచుతున్నారు. రవాణా వ్యయం, హ్యాండ్లింగ్ ఛార్జీల కింద మెట్రిక్ టన్నుకు 605 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు. వినియోగదారులు ఇసుకను తీసుకువెళ్లేందుకు వాహనాలను స్టాక్ యార్డుకు తీసుకువచ్చి రవాణా ఛార్జీలను చెల్లించి ఉచితంగా తీసుకువెళ్లే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఒక వ్యక్తికి రోజుకు గరిష్టంగా 20 టన్నుల ఇసుకను మాత్రమే సరఫరా చేయాలని ప్రభుత్వం నిబంధన విధించింది. జిల్లా ఎస్పీ ఎం దీపికా పాటిల్ బదిలీ అయ్యింది. సుమారు 3 ఏళ్ల పాటు ఆమె ఇక్కడ పనిచేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో తనదైన ముద్ర వేసుకున్నారు. ఆమె స్థానంలో బాపట్ల నుంచి బదిలీపై వకుల్ జిందాల్ నియమితులయ్యారు. జిల్లాలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతానని చెప్పారు. గంజాయి నియంత్రణకు చర్యలు తీసుకుంటానని తెలిపారు. మహిళల రక్షణకు ప్రాధాన్యమిస్తానని, పోలీస్ సిబ్బంది సంక్షేమానికి కృషి చేస్తానని చెప్పారు. పార్టీలకు అతీతంగా జిల్లా అభివృద్ధికి సమన్వయంతో కలిసికట్టుగా కృషి చేద్దామని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశంలో వ్యవసాయం, నీటిపారుదల, వైద్య ఆరోగ్యం తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రులు సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్, పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు తొలిసారిగా హాజరైన ఈ సమావేశంలో తొలుత జడ్పీ చైర్మన్ శ్రీనివాసరావు మాట్లాడారు. ఈ సభ ద్వారా జిల్లా ప్రజలందరికీ మంచి చేయాలన్నదే సభ్యులందరి లక్ష్యమన్నారు. వ్యవసాయ శాఖపై జరిగిన చర్చలో మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ రైతు అభిష్టం మేరకు కావాల్సిన విత్తనాలు సరఫరా చేయాలని కోరారు. మంత్రి కొండపల్లి మాట్లాడుతూ కొత్త ప్రాజెక్టులు, కాలువల కంటే ప్రస్తుతం ఉన్న కాలువలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవడంపై దృష్టి పెట్టాలన్నారు. తారకరామ తీర్థసాగర్ను పూర్తి చేయడం ద్వారా భోగాపురం విమానాశ్రయానికి నీటిని అందించడంతో పాటు విజయనగరం పట్టణానికి తాగునీరు, నెల్లిమర్ల నియోజకవర్గానికి సాగునీరు అందుతుందన్నారు. ఆ దిశగా కృషి చేద్దామని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటికి సత్వర పరిష్కారం అందించడమే లక్ష్యంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గ్రామ వార్డు సందర్శన అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి గురువారం జిల్లా వ్యాప్తంగా ఉన్న 27 మండలాలు, 4 పట్టణాల్లో ఈ కార్యక్రమం జరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా అందుతున్న సేవలను పర్యవేక్షించి వాటిని మరింత మెరుగైన రీతిలో అందించడం, స్థానిక అధికారుల ద్వారా మండల స్థాయిలోనే పరిష్కరించదగిన సమస్యలను గుర్తించి వాటిని పూర్తి చేయడం ద్వారా ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించడమే దీని ప్రధాన లక్ష్యం. ఇప్పటి వరకు విజయనగరం జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో సెప్టెంబర్ నెల సమాచార లేఖలో కలుసుకుందాం. కెఎన్ రామకృష్ణ, విజయనగరం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.